నమస్తే, నేను రాచకొండ రమేష్. వెల్కమ్ టు మన తెలంగాణ. తెలంగాణ ఉద్యమ గాయకుడు, తెలంగాణ పోరాటంలో చురుకైన పాత్ర వహించిన యువకుడు, మనందరికీ తెలంగాణ వ్యాప్తంగా గుర్తొచ్చే వ్యక్తి మధ్యల సందీప్ గౌడ్. నమస్తే సందీప్ భాయ్. నమస్తే రమేష్ అన్న. ఇప్పుడు ప్రధానంగా అంటే చాలా వల్గర్ పాటలు తీసుకొని ఎట్లయితే మాకు ఇన్కమ్ కావాలి అనుకొని యూట్యూబ్లో చాలా బొచ్చడు పాటలు పెడుతున్నారు కళాకారులు. వన్ డే సెలబ్రిటీలు అయిపోయారు. అంటే ఒక పాట వచ్చేస్తుంది, ప్రజల కోసమే పోరాటాలు ఉండవు, ప్రజల తరపు మాటలు ఉండవు, ప్రజల తరపు ముచ్చట్లు ఉండవు. ఏ లవ్ సాంగ్ లేకపోతే ఒక డబుల్ మీనింగ్ సాంగ్ చేసుడు, ఓవర్ నైట్ స్టార్ అయిపోవుడు, సెల్ఫీలు దిగుడు, నిన్ను ఈ టైప్ ఆఫ్ వస్తున్న ధోరణిలో మధ్యల సందీప్ పర్టికులర్గా ఎందుకు ఒక వీరన్న పాట, బెల్లి లలితక్క పాట ఇట్లా సెలెక్టెడ్గా ఉద్యమ పాటలు చేస్తే నీకు ఇన్కమ్ ఏమొస్తుంది అందులో? అంటే నేను ఇన్కమ్ మీద దృష్టి పెట్టలేదు, వాళ్ళ త్యాగాలని ఈ సమాజానికి ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళు తెలవాలనే ఉద్దేశంతో నేను ఈ పాటలు చేసిన. సాంబశివుడన్న పాట కావచ్చు, వీరన్న పాట కావచ్చు, లలితక్క పాట కావచ్చు, అంబేద్కర్ మీద పాటలు కావచ్చు. ఒకసారి నాకు సాంబశివుడి పాట పల్లవి చరణం. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా, చంద్రయ్య లచ్చువమ్మల ముద్దుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా, దేశముకు దొరగాండ్లను ఉరికించిన నల్లగొండ వలిగొండ మండలము దాసిరెడ్డి కూడములో, కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో, కూలినాలి బతుకు చూసి కలత చెందెరా, ఉద్యమ యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. ఇది సాంబశివుడన్న బతుకున్నప్పుడే చేసినటువంటి పాట. సోమన్న రాసిండు, సోమన్ననే పాడిండు. ఆయన బతుకున్నప్పుడు చేసిండు, బతుకున్నప్పుడే. నో ఇది అందరికీ తెలియని విషయము. సాంబశివుడన్న బతుకున్నప్పుడే ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్లో జాయిన్ అవ్వలేదు. తెలంగాణ 10 జిల్లాలు తిరగాలని ఒక యాత్ర చేద్దామనే ఉద్దేశంతో ఒక పాట ఉండాలి, ఆ యాత్రను ఉద్దేశించి అని రాసినటువంటి పాట. అది పల్లవి చరణం. ఓకే. అది సాంబశివుడన్నకి పల్లవి చరణం ముందే తెలుసు తనకి, కానీ అనుకోకుండా అన్న చనిపోవడంతో. బెల్లి లలితక్క ఒకసారి. నీ పాటలు ఎర్రని పూలవనం, నీ ఆటకు హారతి పట్టె జనం, నీ పాటలు పూలని ఎర్రవనం, నీ ఆటకు హారతి పట్టె జనం, నింగికెగసిన జాబిల్లి సింగిడి చూసే మా లలితక్క, మా ఆడబిడ్డ నీ కొందనమే బెల్లి లలితక్క. ఇది ఓకే. అంటే తర్వాత బెల్లి లలిత వీరనగా మారోజు వీరన ఉంది కదా, మారోజు వీరన, అది గుర్తులేదు. గుర్తులేదు, అది కూడా బాగానే ఉండేది. ఇట్లా అంటే ఆశయాల కోసమో త్యాగాల కోసమో అమరులను గుర్తు చేయడం కోసమే నీ యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది. అదర్వైజ్ మార్కెట్, డబ్బులు ఇది ఇంపార్టెంట్ కాదు. అంతే. నేను డబ్బులు మార్కెట్ అని అనుకుంటే నాకున్న సర్కిల్ అంతా చాలామంది తెలుసు. ఓకే. నేను ఎన్నో పాటలు చేయొచ్చు వాస్తవానికి. నాకున్న పరిచయాలని, నాకున్న నా వ్యవస్థను అంతా ఉపయోగించి అద్భుతమైన పాటలు చేయొచ్చు. కానీ నేను ఎందుకు అటువైపు వెళ్ళదలుచుకోలేదు. యూట్యూబ్లో ఉన్నటువంటి ఫోకు, ఆడపిల్లల్ని పెట్టి ఎగిరించుడు, దునికించుడు చేస్తే కొడితే గోల్కొండ కోటనే అని సర్వాయి పాప అనుకున్నాడు. కొడితే కోటను కొట్టాలి, కానీ ఈ పాటలు పెట్టి మళ్ళీ ఈ కింద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన బిడ్డలను ఎగిరించుడు, దునికిచ్చుడు, వాళ్ళ ఆ పూట వరకు వాళ్ళకు కొంత ఉండొచ్చు. కానీ నేను చాలామందికి చెప్తాను, కళారంగం వైపు మరీ ముఖ్యంగా ఈ జానపదాల వైపు రాకండి, చదవండి, బాగా చదవాలని చెప్తాను. చదువుతోటే మన జీవితాలు మారుతాయి. ఓకే. ఈ క్షణాన్ని వరకు ఈ వేదిక ఎక్కి పాట పాడొచ్చు, ఈ క్షణం వరకు ఈ యూట్యూబ్లో ఒక పాట పాడవచ్చు స్టూడియోలో, కానీ అది మన బతుకు మార్చదు. ఇది ఎంతనో దీనికంటే 10 చదువు వైపు దృష్టి పెట్టండి, మన భవిష్యత్తు వైపు దృష్టి పెట్టాలని చెప్తాను నేను చాలామందికి. అంటే ఎటు పోతుంది అనిపిస్తుంది ఇప్పుడు ఈ కల్చర్ వచ్చిన తర్వాత, ఈ కల్ట్లో ఈజీ మనీకి అలవాటు పడి. అంటే నేనైతే ఒక్కటి చెప్పగలుగుతాను, ఏంటంటే ఈ వాస్తవానికి జానపదాలు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలామంది ఓకే సేకరణ జానపదాలు చేయడం మంచిదే, నేను దాన్ని కాదనను. కానీ ఈ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద వాడే వాళ్ళు తక్కువయ్యారు, ఈ ప్రజల కోసం పాటలు రాసే వాళ్ళు తక్కువయ్యారు. అంటే కంప్లీట్గా నీకు అటే వెళ్ళిపోతున్నారు. అవును. ఒక పాట చేసి యూట్యూబ్లో 10 మిలియన్లు పోయిందా, 15 మిలియన్లు పోయిందా, మనకు నెలనాడు రెవెన్యూ ఎంత వచ్చిందా, దీని మీదనే దృష్టి పెట్టారు తప్ప ఒకప్పుడు ఎట్లాంటి పాటలు ఉండే, జయరాజ్ అన్న లాంటి వాళ్ళు, యశ్పాల్ అన్న లాంటి వాళ్ళు, గద్దర్ అన్న లాంటి వాళ్ళు, గూడాంజన్న లాంటి వాళ్ళు అనేక ప్రజా సమస్యల మీద పాటలు రాసి పాడినటువంటి వాళ్ళు ఉండే. కానీ ఈరోజు చూసుకుంటే చాలా తక్కువ. ఇప్పుడు మళ్ళీ ఉన్న కళాకారుల్లో కూడా ఈ అంటే మీరు
ఈ కులం అనే ఒక వ్యత్యాసం తిరుగుతుంది. అవును. ఈ కళకు ఈ కులం అనేది ఏ నుంచి వచ్చింది అసలు? ఈ కళకు కులం అనేది వాస్తవానికి కొంతమంది అది కావాలని చేసిరు. అది అంటే కొంతమంది ఎదుగుతున్న సందర్భంలో మనం ఐక్యంగా ఉండాలి. మనం కొంతమంది మా కమ్యూనిటీ వాళ్ళే రాస్తారు, మా వాళ్ళే తోపులు, మేముంటేనే ఇట్లా, మేముంటేనే అది తప్పు, అది తప్పు. అదే నేను ఏమంటున్నా, అట్లాంటి భ్రమలలో ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. మా కమ్యూనిటీ అనేటోడు కళలో వెనకేసుకొచ్చిన ఏ ఒక్కడు కూడా ముందు నిలబడలేడు. అట్లా అనుకుంటే ఇప్పుడు నడుస్తలేదంటవా? నువ్వు చూస్తున్నావు నడుస్తున్నది. నాకే చాలా అనుభవాలు అవుతున్నాయి, కానీ నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదన్న. ఓకే, మనకు కులంతో పని లేదు. ముఖ్యంగా నేను చెప్తున్నా, నేను చేసుకుంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఓకే, ఇక నాకు ఇంకా కులం ఎక్కడిది? ఎస్, అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడున్న యువ రచయితల్లో, ప్రజా రచయితల్లో అవును, ఏదో ఈ యూట్యూబ్ టైంపాస్ పాటలు కాకుండా ప్రజల కోసం రాస్తున్న అప్కమింగ్ రచయితల్లో నీకు నచ్చిన రచయిత? నాకు మిట్టపల్లి సురేందర్ అన్న, బుర్ర సతీష్ అన్న, కొంత ఇప్పుడున్న యూత్కు అంటే సందర్భాన్ని బట్టి కొంత మన మిత్రుడు మానుకోట ప్రసాద్. ఓకే, మంచి పాటలు రాస్తాను. మానుకోట ఏమైనా పాటలు పాడినావా? మానుకోటది నేను అసలు అంబేద్కర్ పాటలు గతంలో 20 ఏళ్ళ కింద మాస్టర్జీ అన్న కావచ్చు, ఎవరు మన భీమసేన్ అన్న ఫీల్ చేసినటువంటి పాటలే ఉండేది. దండము మా దీనాబంధులకు, మంచి మంచి మల్లెలేది, అవును, ఇట్లాంటి పాటల తర్వాత ఇది బొమ్మ కాదర నా చిట్టి తండ్రి అని ఒక 2021లో అనుకుంటా, 2019లో రాసినటువంటి పాట ప్రసాద్ రాసిన, నేనే పాడినది. ఎస్, ఒకసారి మా కోసం. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నాయి బిడ్డ. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, అంబవాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకొక మార్గం, తన త్యాగం గొప్పదిరా కొలమానము ఎవరంట అని బౌద్ధాన్నే నమ్మిండు, నవ భారత బుద్ధుడు అయ్యిండు, అతడే మన దిక్సూచి సాధించు తన బాటలో నడిచి, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. సూపర్. ఈ పాట ప్రసాద్ రాసినటువంటి పాట, మానుకోట ప్రసాద్. ఎస్, ఆయన పాటల్లో నీకు ఇంకా బాగా నచ్చిన పాట ఏదన్నా? నాకు దమ్మరథం పాట, కాలం నీతో నడవదు, స్వేరోస్ ప్రవీణ్ సార్ వాళ్ళు చేసినటువంటి. ఓకే, మంచి పాట, అది బాగా గుర్తుండిపోయే పాట. కాకపోతే నేను ఎక్కువ ప్రసాద్ రాసిన పాటలలో దమ్మరథం వెయ్యిరిదం పాట. ఏది అది ఒకసారి? హరే దమ్మరథం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం, జయవో జయవో జై తెలంగాణ, గుండె గుబులు తీరే కదా, మనసు మురిసి ఆడే కదా, కొత్త పాట పాడు పద, జయవో జయవో జై తెలంగాణ, త్యాగాల నేలలోన తన్లాట బాటరా, పోరాట బాటలోన పొడిసింది పొద్దురా, మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చరా, స్వరాష్ట్ర సాధన సమరంబు గెలిచెరా, కంటి పాప కలలు గన్న తెలంగాణ రాష్ట్రము కండ్ల ముందుకొచ్చి కంట నీరునే తుడిచెరా, దమ్మరథం హరెరెర వెయ్యిరిదం, దమ్మరథం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం, జయవో జయవో జై తెలంగాణ, ఏరుబడ్డ తెలంగాణ ఎదల మీదరా, ఎతలు దీర్చ జెండ ఒకటి ఎగిరినాదిరా, బంగారు తెలంగాణ లక్ష్యం అంటూ అభివృద్ధి బాటలోన పయనమాయరా, చెరువు నిండి సెలకబండి శ్రమ ఫలితం దక్కరా, 60 ఏళ్ళ ఆకాంక్షకు అర్థమిదని చాటెరా, దమ్మరథం హరరే వెయ్యిరిదం, దమ్మరథం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం, జయవో జయవో జై తెలంగాణ. సూపర్ సూపర్ సూపర్. ఇది ఎస్, ప్రసాద్ రాసిన పాట. సందీప్, అంటే ఉద్యమ సమయంలో కూడా సోమన్నతో మీరు ప్రయాణిస్తున్నప్పుడు, అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది కదా, సో మీకు బాగా పేరు తెచ్చిన పాట?
సుమన్న పాటలలో నేను ఏమని పాడాలి పాట బాగా పాడేది వేదికల మీద. అంటే ఉద్యమంలో కూడా అది ఉండేనా, ఆ స్టాంప్ ఉండేదా ఆ పాట? ఆ, ఎస్, నల్గొండ మొత్తం డాక్యుమెంటరీ చేస్తాడు కదా. ఎస్, నల్గొండ మొత్తం ఉంటుంది. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట, బరిసెలందుకొని బరిలో ముందు నిలిచే సూర్యపేట, మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోట, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాట, యుద్ధ గీతి శుద్ధాల అడుగుల సవ్వడి ఆట, బండెనుక బండని గర్జించే యాదగిరి పాట. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, పట్టెడన్నము దొరకని గడ్డు ఆ రోజుల్లో, ఒట్టిపైన శవాలోలే పల్లెల మడికట్లల్లో, బట్టలను ఊడదీసి బతుకమ్మలు వాడించి, బరిదెగించి మన అక్కల మెడల పుస్తెలను దెంచి, ఎర్రమ్మ అచ్చువమ్మ స్వరాజమ్మ కమలమ్మలు పాలకుర్తి ఐలమ్మలు పోరుకు ఉరిబడుతుంటే, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, ఉప్పొంగె కరటమయ్యి ఎగిసింది వెలిదండ, తల్లిని మెడల నిండ మోదుగు పువ్వుల దండ, సిరికొండ ఉర్లుకొండ అదిగో దేవరకొండ, పేరెల్లిన నందికొండ బాధలే దాని మది నిండా, గెరిల్ల యుద్ధానికి నిలిచింది ఎండదండ, శత్రుమూకలను గడగడలాడించెను రాచకొండ. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, మీసము రోషంగా దువ్వెరేనిగుంట రామిరెడ్డి, ఎదురొడ్డిన బందగి సై సై గోపాలరెడ్డి, వేల కొలది వీరులు అసువులు బాసిన నేలన, ఎల్లలు ఎరుపెక్కి నిలిచే అమరుల బలిదానాలు. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఇది ఉద్యమ సమయంలో బాగా సోమన్న రాసిన పాటలు నాకు బాగా ఇష్టమైన పాట. ఇష్టమైంది. ఆ టైంలోనే V6లో వాడిన కొద్దిగా జనంలోకి నన్ను బాగా తీసుకెళ్ళినటువంటి పాట. ఎస్, అట్లే మిట్టపల్లి పాటల్లో నీకు నచ్చే పాట? మిట్టపల్లి పాటలలో నాకు ఆల్మోస్ట్లీ అన్ని బాగా ఇష్టమైన పాటలు. ఓకే. మిట్టపల్లి రాతిబొమ్మలో ఉన్న పాట బాగా ఉద్యమంలో వాడిన, నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట. ఎస్, సురేంద్రన్న పాటలు నాకు అన్ని చాలా ఇష్టం. వందనాలు వందనాలు వన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి, అక్షరాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం గురి, అడవుల్లో రాలిన పూల కథలు రాస్తావు, అడుగడుగున పేదవాళ్ళ కథలు రాస్తావు, కూలిన గుడిసెకు నువ్వు వాసమేస్తావు, నివాసం అడిగి ఏటోళ్ళ నిలదీస్తావు. వందనాలు వందనాలు వన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. ఇదొక పాట. తొలి పొద్దు ఒడిసింది నేలపై రాలింది వెలుగునీయరా మాన్న వెలుగునీయరా, నువ్వు లేక ఇల్లు సిన్నబోయినది వెలుగు జల్లిపో మాన్న వెలుగు జల్లిపో, తోడబుట్టిన నన్ను ఒంటరిని చేశావు, గారాల చెల్లికి దూరంగా వెళ్ళావు, చిన్ననాటి జ్ఞాపకాలు మిగిలించావు, వాకిట్ల ముగ్గువై రామా అన్న అలుకులో అలుకువైపో, తొలి పొద్దు వడిసింది నేలపై రాలింది వెలుగు జల్లిపోమా అన్న వెలుగు జల్లిపో. సూపర్ సూపర్. ఇది మిట్టపల్లి రాసినటువంటి పాట, బాగా ఇష్టమైన పాట. ఎస్, అంటే తెలంగాణ ఉద్యమ పంత ఇప్పుడు మీరు ఆడుతున్న పాటలన్నీ చూసుకుంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళినంత ఊపు వచ్చింది. ఇదే విషయం మీదకి వెళ్ళి ఒక పాటను 10 ఏళ్ళు పాతి పెట్టింది కేసీఆర్. ఎందుకు దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందాక సమయం పట్టింది? అయితే మీరు అంటున్నట్లు పాతి పెట్టిందని మాట్లాడేటోళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను,
మీకు కూడా సమాధానం చెప్తున్నా. అసలు ఏడబాతి పెట్టిన అనేది మాకు అర్థమవుతుంది. అరే పాటని మేమైతే ప్రకటించలేదు, నేను ప్రకటించలేదని అంటే కొద్దిగా మార్పులు చేర్పులు అనే కాడ అందశ్రీ గారు కొంత ఆయన పిలిస్తే నేను పోవాలనే కాడ ఈయన కూర్చున్నాడు. వస్తే అయిపోతుంది కదా, కూర్చొని మాట్లాడుకుంటాం, పాట మంచి చెడింది. ఇప్పుడు మొన్న పోలేదా 10 సార్లు కూర్చున్నాడు రేవంత్ రెడ్డి తోటి, పిలిచిండు కదా. కేసీఆర్ కూడా ఏడగట్టిండు పట్టం. తెలంగాణ రాష్ట్రం మొన్న 33 మంది కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించిండు రేవంత్ రెడ్డి. ఒక కళాకారుని కన్నా ఇచ్చిండా, ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుని కన్నా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండా. ఆయన అనుకున్న ఆయన రెడ్డి సామాజిక వర్గానికే 80% పైగా 80% పైగా 33 కార్పొరేషన్లు ఉన్నారు. ఏమున్నా ఎస్సీ కార్పొరేషన్కి ఎస్సీని పెట్టాలి కాబట్టి ఎస్సీని పెట్టిండు, బీసీ కార్పొరేషన్కి బీసీని పెట్టాలి కాబట్టి బీసీని పెట్టిండు, ఎస్టీ కార్పొరేషన్కి ఎస్టీని పెట్టాలి. ఈ తప్ప ఇంకేమన్నా? అంతేగాని వాటికి తీసుకొచ్చి రెడ్లనైతే పెట్టలేదు కదా. అదే చెప్తున్నా నేను. అంటే వీటికే పరిమితమా? మిగతా వాళ్ళు ఇంకా అడ్మినిస్ట్రేషన్ చేయలేరా? ఇంత మంచి పాటలు రాసిన వాళ్ళు, ఇంత మంచి తెలంగాణ ఉద్యమంలో ఈ పాటలే ఒక ఉద్యమానికి కాగడలై ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ప్రకటించవచ్చు కదా. సో అందుకే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పాటని తొక్కి పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము, గద్దరన్న వెన్నులోకి తూటాలు దించింది కాంగ్రెస్ ప్రభుత్వము. పాట పాడినందుకే బూటకపు ఎన్కౌంటర్ చేసినటువంటిది రేవంత్ రెడ్డి గారు గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఒక వీరన్నను చంపిండు పాట పాడినందుకే. ఒక బెల్లి లలితక్కని 18 ముక్కలు నరికిండు చంద్రబాబు నాయుడు గారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కానీ కాంగ్రెస్ ఆపాదించినట్లయితే ఇదంతా నిజమే నేను మాట్లాడేది. లేదు అట్లంటే ఇప్పుడు గద్దరన్న నంది అవార్డ్స్ని గద్దరన్న అవార్డ్స్గా ప్రకటించింది ముఖ్యమంత్రి. అంటే కళాకారులకు పట్టం కట్టినట్టు కాదా అది? ఇంతకంటే గొప్పగా మిద్దెరాములు వారి పేరు తెలంగాణ సాంస్కృతిక సారథి భవన్కి పెట్టింది కేసీఆర్. 580 మంది కళాకారులకు ఉద్యోగం ఇచ్చి. అది ఎవరన్నా అన్నారా ఇది మిద్దెరాములు భవన్ అని? ఎందుకని లేదు నీకు? మీరు పోయి లెటర్లలో చూడండి. మిద్దెరాములు నేను అదే అంటున్నా, అది ఎక్కడ తెలియదు కదా. కల్చరల్ ఎందుకు లేదు, కేసీఆర్ గారే ప్రకటించింది కదా మీటింగ్లో. మీడియా అప్పుడు కాకపోతే కొంత సపోర్ట్ చేయలేదు. అయినా ఇప్పుడు మా ప్రభుత్వం ఏమంటున్నాంటే వచ్చింది ఒక మాట కాబట్టి కళాకారులను తీసేస్తున్నాం అనేది ఏలేదు కదా ఆయన. నేనేమంటున్నా, అందశ్రీ గారి పాటని ఎక్కడ తొక్కి పట్టలేదు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా రవీంద్ర భారతిలో నేను 100 సార్లు పాడినా. అక్కడ ప్రభుత్వమే నిర్వహించింది. ఎక్కడ కూడా ఈ పాట వాడొద్దబ్బా, ఈ పాట కేసీఆర్ గారు వద్దన్నాడని ఎవరు చెప్పలే మాకు. మేము పాడినాం ఈ పాటని. అనగదొక్కిర్రు, అణిచిపెట్టారు, అపవాదాలు వేసుకున్నారు కదా. నేను అనేది అపవాదులు మీలాంటి వాళ్ళు వేస్తారు, మీలాంటి జర్నలిస్టులు, మీలాంటి వాళ్ళు వద్దు. ముందున్న నిజం ఆయన ప్రకటించలేదు, ఈయన ప్రకటించిండు. నేనేమంటున్నా, కొంతమంది బతకడం కోసం జర్నలిజాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళు మాత్రమే కేసీఆర్ గారి మీద లేనిపోని నిందలు పెట్టుకొని లేనిపోని అపవాదులు వేసి వాళ్ళ వ్యూవర్షిప్ కోసము చేసినటువంటి నిందలు ఇవన్నీ. కానీ కేసీఆర్ గారు కళలు అన్నా కళాకారులు అన్నా అమితమైన ప్రేమ. కళాకారుల్ని చాలా దగ్గరగా తీసుకొని చట్టసభలలోకి పంపించిండు కేసీఆర్ గారు. ఒక గోరెడ్డి వెంకయ్యని ఎమ్మెల్సీ చేసిండు, ఒక రసమై బాలకృష్ణని 2 సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించిండు, ఒక దేశపతి శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా. జనం ఓట్లేస్తారు. ఎమ్మెల్సీ అంటే ఈయన ఇచ్చింది కావచ్చు సర్కార్ నుంచి. జనం ఓట్లేయాలంటే ఫస్ట్ ఈయన బీఫామ్, పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వాలి కదా. ఇవ్వాలి. బీఫామ్ పెద్ద సమస్య, జనం గెలిపించుకోవడం పెద్ద సమస్య. అందుకే చెప్తున్నా, జనం గెలిపించుకోవాలంటే ఈయన బీఫామ్ ఇవ్వాలి. కాబట్టి అట్లా చేసిండు. ఇవి కొంత అందశ్రీ అన్న, నేను తప్పు పట్టట్లేదు కానీ మనకు వద్దే ఇప్పుడు ఆ సమస్య ఎందుకు. అయిపోయింది, ప్రకటించింది, అయిపోయింది. సంతోషం, దాని పట్ల సంతోషమే కదా. అంతే. ఎస్. ఇప్పుడు కాకపోతే నాకు ఏమనిపించిందంటే ఆ టైంలో కొన్ని సమస్యలు ఉండే, వాటిని డైవర్ట్ చేయడం కోసము రేవంత్ రెడ్డి తెలివిగా ఈ సమస్యను తీసుకొచ్చిన అనిపిస్తుంది. ఇప్పుడు రైతు బంధు, రైతు రుణమాఫీ ఉంది, దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ మొత్తం ఈ నిరుద్యోగుల సమస్యను పట్టించుకోకుండా ఉంటే వీళ్ళు రోడ్ల మీదకి వస్తారు, అది సైడ్ అయిపోతుంది. ఈ కాన్సెప్ట్తో ఉంటారు. రేవంత్ రెడ్డి చాలా తెలివి కలవాడు. కేసీఆర్ కంటే కేసీఆర్కు ఉన్నటువంటి తెలివిలో, ప్రజలకు మంచి చేయాలనే దాంట్లో తెలివిలో రేవంత్ రెడ్డి కాలు గోటికి కూడా సరిపోడు. కేసీఆర్ కాలు గోటికి కూడా సరిపోడు రేవంత్ రెడ్డి. అంటే ఆ పార్టీగా మీరు అట్లా మాట్లాడకపోతున్నాడు, తప్పు. ఓకే సందీప్ భాయ్, అంటే దురదృష్టవశాత్తు మనకు ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో అద్భుతమైన ఒక గొప్ప కళాకారులను పోగొట్టుకున్న పరిస్థితి అవుతున్నది. ముందుగా అమరుడు గద్దరన్న విషయానికి వచ్చినప్పుడు, గద్దరన్న పాటలు కానీ గద్దరన్న మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విధానం ఎట్లా అనిపించేది? గద్దరన్న పాటలలో నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి విన్నటువంటి పాటలు దళిత పులులమ్మ, అమ్మా తెలంగాణమ్మ, ఆకలికే కలగానమ్మ, నన్ను గన్న తల్లులారా, ఈ పాటలు బాగా ప్రభావితం చేసినట్టు. ఓకే, ద బెస్ట్ అంటే మీకు బాగా నచ్చింది? అరే దళిత పులులమ్మ, అరే కారం చెడుబు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ,
అరే కారం చేడులో కలదొక పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, ఇట్లాంటి పాటలు. ఓకే. తర్వాత నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనయ్యి వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, జజ్జన్క జన్మని జనం పాట పాడుతాను, రేలా రే రేలని రేలా పాట పాడుతాను, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, మీ పాటనయ్యి వస్తున్నానమ్మో మాయమ్మాలారా, ఇట్లాంటి పాట. ఎస్, అవును. అట్లే మనకు అంటే మన మధ్యలో చాలా అన్న అని మనం తిరిగినాం. సాయి చందన్ కూడా కోల్పోవడం అనేది, యంగ్ డైనమిక్ లీడర్, అంతే అద్భుతమైన గాయకుడు. ఆయన పార్శ్వాలు ఆయన తలుచుకున్నప్పుడు కానీ మన మధ్య లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. సాయన మీద ఏమైనా పాటలు నువ్వు పాడినావా? సాయన మీద నేను ప్రసాద్ రాసినటువంటి పాటనే ఫస్ట్ పాట అది. ఓకే. ఆ పాట వచ్చిన అంటే అన్న చనిపోయిన సెకండ్ డేనో థర్డ్ డేనో చేసినాము. పాలమూరు పిల్లగాడు కూడా సురేందర్ అన్న రాసినటువంటి పాట అది చాలా ప్రజలలోకి వెళ్ళినట్టు. అవునట. కానీ నేను వాడినటువంటి పాట, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరు పూన పొద్దువై, ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై, సాయన్నాని గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్నాని మరణం తల్లాడిల్లే జనసంద్రం, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతావో జనగుండేల సప్పుడువై. ఈ పాట ప్రసాద్ రాసినట్టు నేనే పాడినా. ఓకే. అందరం కలిసి, నేను, వేణన్న, సంతోష్, తమ్ముడు బాబు, ప్రసాద్. ఎస్, కలబోతా కదా పాటది. ఎస్. ఎట్లా ఉంది ఈ పాటల ప్రయాణం? ప్రస్తుతం నౌకర్లో లేరు. అవును. ఎటు మరి ప్రయాణం? కొద్దిగా కష్టకాలమే ఉందిలే, కానీ తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం. అవును. అంటే తినడానికి ఉన్నా లేకున్నా, బస్ ఛార్జీలు ఉన్నా లేకున్నా పోయిన వాళ్ళము. ప్రస్తుతానికైతే నడిపించాలి ఈ వ్యవస్థలో, ఈ ప్రజా సమస్యలలో మనం కూడా భాగస్వామ్యం కావాలి అనేది నా యొక్క ఉద్దేశం. అంటే ప్రజా పాటకు ఆదరణ తగ్గుతూ అది కనుమరుగుతున్న గడ్డు కాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయిందని మీరు ఎట్లా చెప్తారు? గడ్డు కాలం ఎందుకనంటే ఇప్పుడు వేదికల మీద వాడే పాటలు తగ్గిపోయినాయి, జనాల్లోకి వెళ్ళి జనం సమస్యలు చెప్పే పాటలు తగ్గిపోయినాయి, అందరి చేతుల్లోకి సెల్ ఫోన్ వచ్చింది, కమర్షియల్ పాటలు అయిపోయినాయి. అవును. సో ఈ తరుణంలో తెలంగాణ పాట, ఈ నేల మీద పోరాటం అనే పాట ఎటుపోతుంది అనిపిస్తుంది? ప్రజల సమస్యలు ఎక్కువైనప్పుడు మాత్రమే ప్రజల మీద పాటలు వస్తాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం 9 సంవత్సరాలు ఉన్న సందర్భంలో వచ్చినాయి ఒకరిద్దరు, వాళ్ళు బతకడం కోసము, వాళ్ళు వెలివేట్ అవ్వడం కోసము, వాళ్ళు మేము అనేవాళ్ళం బతికే ఉన్నామని చూపించుకోవడం కోసం కొంత తప్పుడు ధోరణి పాటలు కేసీఆర్ గారి మీద రాసిర్రు, పాడిర్రు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వము నాకు తెలిసి ప్రజలు ఏదైతే అంచనా వేస్తున్నారో ఆ పరిపాలన అందియలేకపోతున్నారు, ఖచ్చితంగా అందియలేకపోతున్నారు. అంటే ఏ నిరుద్యోగ సమస్యతో అయితే కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది జరిగి మొన్న ఎన్నికలలో ఓడిపోయిందో, ఇవాళ అదే నిరుద్యోగులు సరిగ్గా 6 నెలలు తిరగక ముందుకే రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నారు. ఇలా సూర్యాపేట గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక ప్రిన్సిపాల్ని మార్చమని పిల్లలు మరొక బెల్లి లలితక్కలాక, మరొక స్వర్ణక్కలాగా వాళ్ళే సొంతంగా పాటలు పాడుకుంటారు. ఇట్లా ప్రజలు చైతన్యవంతులు అయిన తర్వాత పాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి ప్రజల పాటకి ఎప్పుడు మరణం లేదు. అంటే ఇప్పుడు ఏదో అన్నారు కేసీఆర్ మీద అక్కడక్కడ అంటే అబద్ధ పాటలు అంటున్నారా? ఎస్. ఇప్పుడు పాట పడగొట్టిందా, ప్రజలు పడగొట్టిరా కేసీఆర్ని? పాట పడగొట్టలే, ప్రజలు పడగొట్టలే. మార్పు కావాలనుకున్నారు. రేవంత్ రెడ్డి చెప్పేటువంటి అనేక మోసపూరిత హామీలను ప్రజలు నమ్మిరు. ప్రజలు నమ్మడం వల్లనే అధికారం అనేది మార్పు జరిగింది. నాకు తెలిసి కేసీఆర్ మాట్లాడినంత రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అయ్యో, అంతేనా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఒక 9-10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఐటీ మినిస్టర్గా చేసినటువంటి కేటీఆర్ గారిని పట్టుకొని, తెలంగాణ ఉద్యమంలో ఒక ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు లాంటి వాళ్ళని పట్టుకొని మీరు వచ్చి కూర్చోరి మీరు జావురని మాట్లాడతాడా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. అది సంస్కారమేనా? వీళ్ళకంటే బాగా ఆయన మాట్లాడతాడని అయితే నేను అనుకోను. ఎందుకనంటే వీళ్ళ 10 ఏళ్ల పాలనలో నేను కూడా ఉన్నా. ప్రజల్ని మోసం చేయడంలో, ప్రజల్ని వంచడంలో,
ఆయన కంటే ముందు సీనియర్లుగా ఉన్న వాళ్ళని ఏ రకంగా తొక్కి ఆయన ముందు వరుసలో నిలబడ్డాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మెంబరేనా? ఎస్, పార్టీ మెంబరేగా. సూటిగా ఒక ప్రశ్న, అంటే పార్టీ కార్యకర్తగా ఉన్న మెంబర్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, ఎందుకు లిక్కర్ కేసులో ఇరికిన కవిత దగ్గరికి కేసీఆర్ ఇప్పటి వరకు పోతలేడు? అంటే బిడ్డే కదా మందలు ఇవ్వడానికి. ఆరోగ్యము, అంత లాంగ్ జర్నీ చేయాలి, ఫ్లైట్ ఎక్కడము దిగడము, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ కాబట్టి మనం ఎట్లంటే అట్లా ఢిల్లీకి పోవడం అనేది కొంత ఇబ్బందికరమే, కొంత కాల్ ఫ్రాక్చర్ అవ్వడం. టీఆర్ఎస్గా ఉన్నదాన్ని బీఆర్ఎస్ చేసి భారత రాష్ట్ర అదే సమస్య కాదు. ఇప్పుడు టీఆర్ఎస్గా ఉన్నదాన్ని బీఆర్ఎస్గా చేయడంతో మోడీ కావచ్చు, మోడీ పక్కన ఉండేటువంటి ఈడీలు వీళ్ళందరూ కొంత కేసీఆర్ అంటే ఈయన దేశాన్ని యాక్టిఫై చేస్తాడన్న భయం వాళ్ళకి వచ్చిందంట. అది స్టార్ట్ అయింది కాబట్టి కవితక్కని లిక్కర్ కేసులో ఇరికిచ్చేది. ఇరికిస్తే ఇరకడానికి చట్టాలు ఉన్నాయి భయ్య, ఊరికే అయిపోదు కదా. నేనేమంటున్నా, అదే లిక్కర్ కేసులో ఉన్నటువంటి అనేక ఇద్దరు ముగ్గురికి బెయిల్ వచ్చింది, వాళ్ళకి అదే బీజేపీ పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఎంపీగా చేసారు, వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటారు. అట్లా ఉంటుంది. అంటే ప్రభుత్వం చేతులు ఉంటే ఎవరిని పడితే వాళ్ళ లోపల పెట్టి కూర్చుంటారు. ధర్మపురి అరవింద్ ఏం సమాచారం ఉందని ఆయన పలానా టైంలో అరెస్ట్ కాబోతుందని చెప్పగలుగుతాడు? అది ఈడీ కదా. ఈడీ అనేదాన్ని బీజేపీ వాళ్ళ చేతులలో పెట్టుకుని తలుపులు తాళాలు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ముందే తెలుసు అంటావా? ఎస్, వాళ్ళు చెప్పినప్పుడు అరెస్ట్ చేస్తారు, వాళ్ళు చెప్పినప్పుడు కేసు మూవ్ అవుతుంది. బీజేపీ చేస్తుంది ఇది. ఇట్లా అనేక మందిని వాళ్ళు చెప్పినట్లు వినకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక కేసులో ఇరికిస్తారు, తీసుకుపోతారు, లోపల పెడతారు. అయినా ప్రధానమంత్రి 4 సార్లు 5 సార్లు వచ్చినా కూడా ముఖ్యమంత్రి పోలేదు కదా ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ ఉన్నప్పుడు పరిస్థితులప్పుడు. ఇప్పుడు పోకపోతేనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ టీము విపరీతమైన చెడు ప్రచారం చేసి కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. ఇక పోతే ఎట్లుండేది పరిస్థితి? అవన్నీ ఎంతో కొంత ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీడు చెప్పే మాటలని, వీడు పెద్ద లంగా రేవంత్ రెడ్డి అనేటోడు, వీడు దొంగ, వీడు ఇప్పటికే విపరీతమైన నిందలు చేస్తున్నాడు, రెండు ఒకటే, పైన ఉన్న మోడీ ఒకటే, కింద ఉన్న కేసీఆర్ ఒకటి, అన్నీ మాట్లాడుతున్నాడని అది కొంత. అంటే ఒక రకంగా వీళ్ళిద్దరు కూడా మాటల యుద్ధం స్టార్ట్ చేసి రాజకీయం అంటేనే మాటలు రావాలనేమన్న పరిస్థితికి తీసుకొచ్చారు. అందులో మొహమాటం ఏం లేదు, నేను ఒక పార్టీ వైపు నుంచి మాట్లాడతలేను. ఓకే, అంటే ఒక రకంగా కేసీఆర్ ప్రారంభించింది అనుకోవాలి ఈ మాటల ప్రస్థానం అనేది. ఆయన తెలంగాణ కోసం మాట్లాడి దాన్నే కంటిన్యూ చేసి ఒక దొరతనం లాగానో ఏదో అంటే సింపుల్గా అనేయటం మూలాన ఇప్పుడు రాజకీయాల్లో మాటల ఫెసిలిటీ పెరిగింది, ఎవరు ఏదైనా ఈజీగా అనేస్తారు. ఇక్కడ నుంచి అది ఆంధ్రాకు కూడా వాకింది. నాకు తెలిసి కేసీఆర్ గారు అన్నాడు అని అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి రాజకీయము, అంటే ఆ బీజేపీ చేస్తున్నటువంటి అనేక కుట్రలు వీటి మీద మాట్లాడాడు. కానీ వ్యక్తిగతంగా పెద్దగా ఎవరిని పేరు పెట్టి తిట్టాడు కేసీఆర్. ఓకే, వ్యవస్థను మాత్రమే ప్రశ్నిస్తాడు, వ్యక్తిగతంగా ఎవరి మీద. ఎందుకంటే తన స్థాయి అది కాదు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని చిన్న వాళ్ళంతా ఆయన ఉద్యమం ముందు, ఆయన అనుభవం ముందు, ఆయన ఆలోచనల ముందు వీళ్ళంతా చాలా చిన్నవాళ్ళు. అసలు ఆయన పేరు మాట్లాడడానికి కూడా పెద్దగా పట్టించుకోడు. ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించాల్సిందే, ప్రజల పక్షాన కొట్లాడాలి అంతే. అంటే ఎట్లా ఒక నమ్మకాన్ని పెంచుకొని తిరుగుతున్నాడు సందీప్. ఇప్పుడు బాపు బాయికాడ, చెల్లె తీహార్ల, అన్న అంగట్ల, బావ బాయికాడ అన్నట్టు పరిస్థితులు అంతా తారుమారు ఉన్నాయి అక్కడ. వాళ్ళు మళ్ళీ పుంజుకొని ఇటు చూడబోతే ఎమ్మెల్యేలు అంతా సైడ్ అయిపోతున్నారు. అంటే కారు దిగి కాంగ్రెస్లోకి జొరబడి ఉన్న ఇంకో 10 మంది పోయినా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ జీరోకి వెళ్ళింది, కానీ ప్రజలు మార్పు కావాలి అనుకున్న తర్వాత ఆల్టర్నేట్ మీరు పుంజుకునే లోపు ఈ రాష్ట్రంలో బీజేపీ కూడా లేచిందని ఖాళీ ఉండదు కదా, బీఆర్ఎస్కే అవకాశం ఉండదు కదా. మేము పుంజుకునే ఉన్నాము, కొద్దిగా సరి చేసుకుంటున్నాం అంతే. మేము సరి చేసుకునే పనిలో ఉన్నాం అంతే. అంటే ఈ స్థానిక పంచాయతీ ఎలక్షన్లలో ఏమన్నా దృష్టి పెట్టిరా? స్థానిక ఎన్నికలలో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది, అది పార్టీ బేస్లో ఉండదు. అక్కడ ఉన్నటువంటి లీడర్లు, ఆయన గతంలో చేసిన పనితనం ఏంది, ఇప్పుడు ఆ ఊర్లో ఇద్దరు నిలబడతారు, వాళ్ళ కులము, వాళ్ళ బంధుత్వము, దీన్ని బట్టి పడుతుంది. పార్టీకి స్థానిక ఎన్నికలకు పెద్దగా పట్టించుకోలేదాన్ని. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ కూడా చాలామంది ఏమనుకుంటారు, కేసీఆర్ జీరోకి పడిపోయిండు, ఇక కేసీఆర్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ మోడీ అనుకూలము, మోడీ వ్యతిరేకం మాత్రమే మొన్న జరిగిన ఎన్నికల్ని చూసారు ప్రజలందరూ. మోడీ నచ్చిన వాళ్ళు మోడీకి వేసారు, నచ్చని వాళ్ళు దేశంలో కొద్దిగా కాంగ్రెస్, వాళ్ళ పక్కన ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, వాళ్ళ మిత్రపక్షాలను చూసి మీ పార్టీ ఎత్తుగడ మీకున్నట్టు వాళ్ళ ఎత్తుగడ వాళ్ళకు ఉంటుంది. పొలిటికల్ పార్టీస్కి అందరూ అనుకుంటున్నట్లు, మీ మీడియా ప్రచారం చేస్తున్నట్లు కేసీఆర్ జీరోకు పోలేదు. ఇంతకంటే జీరోలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి పార్టీని లేపి నిలబెట్టినాయి. కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు.
ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేసి. సో ఇప్పుడు పాటగాడిగానే జరుగుతుందా రేపు? ఇప్పుడు ఇక్కడ వరకు చూసుకుంటే కవులు కళాకారులు అసెంబ్లీ చట్టసభల వరకు పోగలిగారు ఎంతో కొంత, గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్న పరిస్థితి అయితే ఉండింది. సో సందీప్ అంటే ఆయన ప్రజాప్రతినిధిగానే ప్రయాణిస్తాడా, ప్రజా కళాకారుడిగానే ఉంటాడా ఫైనల్లీ? సమయం వచ్చినప్పుడు అధికారం వైపు కూడా వెళ్తాం, అందులో ఎక్కడ తగ్గేది లేదు. పోయినసారి అవకాశం ఉండే, ఈసారి అవకాశం వస్తే ఈ స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ వీటిల్లో ఏమన్నా సందీప్ నిలబడుతుండా? మా పార్టీ, మా దగ్గర ఉన్నటువంటి మా జగదీశ్వర్ రెడ్డి గారు, మా కిషోర్ అన్న, వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే మన లైఫ్ అట్లా ఉంటుంది. దీన్ని అందరు ఏమనుకుంటారు అంటే మనోడు బాగా రికమెండ్ చేస్తాడు. రికమెండ్ కాదు, జోక్ కాదు, చాలా మందికి చెప్తున్నా. రికమెండ్ ఏముంది, డిమాండ్ అనుకో, ఎందుకు నువ్వు నిలబడకూడదు? పార్టీకి లాయల్గా ఉంటా కాబట్టి, నేను విశ్వసనీయతతో కమిట్మెంట్గా ఉంటా కాబట్టి, ఇలాంటివి మనం పికప్ చేయాలనే ఆలోచనతో ఉంటారు వాళ్ళు. లీడర్షిప్ని, ఒక కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేద్దామనే ఆలోచనతో నాలాంటి వాళ్ళకు అవకాశాలు ఇస్తారు, నాలాంటి వాళ్ళని కొంత పుషప్ చేసే ప్రయత్నంలో ఉంటారు. చాలామంది అర్హత, తెలివి అదంతా చూస్తారు కదా. ఊరికే మనం రిక్వెస్ట్ చేస్తే ఏదో అది వచ్చేది కాదు కదా. అంతే, ఏదో షాప్లో కొనుక్కొచ్చుకునే చాక్లెట్ లాంటిది కాదు కదా. ప్రజలు ఆశీర్వదించాలి, నాయకుడు చెప్పినా కూడా. ఎనీవే, ఏదైనా అంటే ఆ దిశగా మీరు అనుకున్న ఆ కోణం నుంచి ఖచ్చితంగా అడుగులు వేస్తా కూడా. ఎస్, అది బీఆర్ఎస్ అంటే కళాకారుల సపోర్ట్ ఉందా నీకు? అట్లా ఉండదు. చాలామంది నన్ను చాలామంది సపోర్ట్ చేస్తారు. మొదటి నుంచి కూడా నన్ను అన్ని విధాలుగా మంచిగా సపోర్ట్ చేస్తారు. నాకు ఎవరితో కాంట్రవర్సీ లేదు, నాకు ఎవరితో బాధ లేదు, ఎవరితో ఇబ్బంది. ఇప్పుడు ఉన్న పలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా కోరాలంటే ఏం కొడతాడు సందీప్? ప్రజలకు మంచి చేయమని కోరుతా, అంతకంటే మించింది లేదు. మంచి చేయకపోతే మళ్ళీ బండకేసి కొట్టుడే కాంగ్రెస్. అంతేనా? మీ మిత్రులకు జీతాలు చక్కగా రావాలని చూస్తున్నాం. అదే అంటే మా మిత్రులు మరి వాళ్ళు అంటే వాస్తవానికి మరి వాళ్ళకే ఆ బాధ ఉందా, లేకపోతే నాకు కూడా బాధ ఉన్నదా, మా వాళ్ళకి రావట్లేదు జీతాలని. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సాంస్కృతిక సారథి ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకి 10 ఏళ్ళు ఉన్న కేసీఆర్ చేయండి, ఇప్పుడు వీళ్ళని ఎట్లా అడుగుతారు మీరు? కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చింది కదా, చేయొచ్చు కదా. మరి అప్పుడే ఆయన చేసిపోతే 10 ఏళ్ళు ఉన్న కేసీఆర్ పర్మనెంట్ చేద్దామని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి రేవంత్ రెడ్డి కింద ఉన్నటువంటి అనేక మంది కొంతమంది మిత్రులు కేసులు వేసి చాలా ఇబ్బందులు పెట్టారు. పర్మనెంట్ చేద్దామన్న ప్రతి సందర్భంలో చాలామంది కేసులు వేసి కోర్టు మెట్లెక్కి అంతవరకు తీసుకెళ్లారు. మా మామూలు కృష్ణ ఉండే భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్, ఆయన ఈ 9 ఏళ్ల కాలంలో సగం టైము సాంస్కృతిక సారథికి సంబంధించిన కేసుల మీద కోర్టు చుట్టూ తిరగడం జరిగింది. అంటే వీళ్ళకి ఎట్లా ఇస్తారు, అసలు వీళ్ళకి అర్హత లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఇదంతా లేదు. వాస్తవానికి కళాకారులకు కులం ఎక్కడిది, కళాకారులకు చదువు ఎక్కడిది. ఇప్పుడు అందశ్రీ గారు ఉన్నారు, పెద్దగా ఏం చదువుకోవాలి కానీ అంత మంచి పాటను అందించండు. అలాంటి వాళ్ళని నీకు ఎంతో కొంత జీవనోపాధి కల్పించాలనే పెద్ద హృదయంతో కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తే, ఆ ఉద్యోగాలు రాకుండా, ఆ ఉద్యోగాలలో వీళ్ళు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది కేసులు వేసారు ఈ సాంస్కృతిక సారథి మీద. వాటిని క్లియర్ చేసుకుంటుండడానికి సరిపోయింది. ఇక మా వాళ్ళు అయితే కేసులు వేయరు, ఎందుకంటే ఇచ్చింది మేమే కాబట్టి. ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటే పర్మనెంట్ చేయొచ్చు. ఓకే, ఇదే చెప్తున్నావు. కేసులు వేయడానికి మా వాళ్ళు వేయరు కేసులు, పర్మనెంట్ చేయాలని కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పర్మనెంట్ కేసీఆర్ గారు చేద్దామన్న సందర్భంలో కేసులు వేయించింది కాంగ్రెస్ పార్టీ అండ్ కొంత టీము. కాంగ్రెస్ పార్టీ మీ పాలనలో ఉండగా ఎట్లా కేసులు వేస్తారన్నా? నువ్వు మరీ గమ్మత్ చెప్తావు. ఆడ కోర్టు కదా, వీళ్ళు చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఈ కళాకారులకు ఏదో చేయాలనుకుని ఉద్యోగాలు ఇచ్చిండు కాబట్టి కళాకారులు పోరాడిన చేయాలి అనుకున్నారు కాబట్టి కోర్టుకు వేసినటువంటి కేసును కూడా నెగ్గి 5-6 సంవత్సరాలు వీళ్ళు పనిచేసారు. వీళ్ళని మధ్యంతరంగా కొంతమందిని విధులు ఇబ్బంది అవుతుంది, వాళ్ళని ఎట్లనన్నా చేసి కాపాడుకోవాలనే ఉద్దేశంతో కోర్టు కేసు నెగ్గిన. పిఆర్సీ పెంచింది ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళని మీరు ఖచ్చితంగా వచ్చి అడిగేటట్లేదు, అడిగితే వీళ్ళు ఇస్తారన్న. పిఆర్సీ వచ్చే టైంకి ఎలక్షన్ కూడా వచ్చేసింది, అది ఇవ్వడానికి ఛాన్స్ లేదు. సో పెంచిన పిఆర్సీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తే మాత్రం వాళ్ళు కూడా చేసేది ఉండేది అనేది నా అభిప్రాయం. చేసేస్తే ఈ కళాకారులకి బాధ ఉండకపోతుండే, వీళ్ళొల్లే ఉండకపోతుండే అని నేను అనుకుంటున్నా. కొంతమంది అడ్డుపడ్డారు దానికి. మనం అదే ఇట్లాంటి చిన్న చిన్న లోపాల వల్లనే కొంత పార్టీకి కూడా ఇబ్బంది జరిగింది. కొంతమంది జర్నలిస్టులను మిత్రులను కొంతమంది నేరుగా కలవలేకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. అది సరి చేసుకునే పనులనే ఉన్నాం అంతే. సో ఫైనల్లీ సందీప్ ఆల్ టైం బాగా నచ్చి ఎక్కువసార్లు వాడుకునే పాట ఒకటి మా తెలంగాణ ప్రేక్షకులకు వినిపించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే.
ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం, బతుకు వగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవితను అంతా ముందే తలచి, తన నెత్తుటి చుక్కలు నక్షరాలుగా మార్చాడు, భారత జననుదిటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, రాజ్యాంగం అణువు అణువులో జీవము నింపి, నేల మీద ప్రతి జీవరాశికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఈ పాట మత్స్యదేవేంద్ర అన్న రాసిండు. ఎస్ ఎస్ మంచి పాట, మంచి పాట. ఆల్ టైమ్ అంబేద్కర్ ఫేవరెట్స్లో ఒకటి ఇది రీలారే గంగా యూట్యూబ్ ఛానల్లో తను చేసింది, నాతో పాడించింది. ఓకే, సూపర్. నాకు బాగా నచ్చినటువంటి పాట ఇది. అంటే ఏ సందర్భంలోనైనా నేను చేసుకున్నటువంటి పాట ఇది. ఎస్, తప్పకుండా. యా, అది మిత్రులారా, ఇవాళ మన తెలంగాణలో వచ్చిన గెస్టు మధ్యలో సందీపన్న చూసారు కానీ ఆయన అంతర్గతం కానీ ఆయన భవిష్యత్తు కానీ రేపు జరగబోయే కార్యక్రమాల గురించి మళ్ళీ ఇంకో కవితో, కళాకారునితో, గాయకునితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన తెలంగాణ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధ్యల సందీప్. కొత్త కొత్త కవులని, కళాకారులని మళ్ళొకసారి ప్రపంచానికి, ఈ సమాజానికి పరిచయం చేయడం కోసము మన తెలంగాణ అనే యూట్యూబ్ ఛానల్తో మీ ముందుకు రాబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.